నిన్న మొన్నటి వరకు మనకి ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీలు సడన్గా వేల కోట్లు పబ్లిక్ దగ్గర ఎలా తీసుకుంటున్నాయో మీకు తెలుసా? మీ పక్కింటి వాళ్ళు ఏదో ఒక కొత్త ఐపీఓలో డబ్బులు పెట్టి ఒక్క రోజులోనే ₹1,00,000కి మరో 1,00,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పడం మీరీ మధ్య తరచుగా వినే ఉంటారు. అసలు ఈ ఐపీఓ అంటే ఏంటి? ఇందులో పెడితే నిజంగానే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారా? లేక మన కష్టార్జితాన్ని లాగేసుకునే పెద్ద ట్రాపా? వెల్కమ్ టు finviraj.com. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా, ఆఫీస్లో క్యాంటీన్ దగ్గరైనా, ఫ్రెండ్స్తో కాఫీ తాగుతున్నప్పుడైనా సరే అందరి నోట ఈ ఐపీఓ గురించే మాటలు వినిపిస్తున్నాయి. అరే, ఫలానా కంపెనీ ఐపీఓ వస్తోంది, అప్లై చేశావా, భలే లాభాలొస్తాయట అని మాట్లాడుకుంటుంటారు. వాళ్ల మాటలు వింటుంటే ఎక్కడ మనం ఒక పెద్ద గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతున్నామో అన్న భయం మనలో మొదలవుతుంది. ఇంకొంతమందేమో స్టాక్ మార్కెట్ అంటే పెద్ద రిస్క్ రా బాబు, ఆ మధ్య పేటీఎం ఐపీఓలో డబ్బులు పెట్టి మా బంధువులు చాలా లాస్ అయ్యారు, మనకంత సీన్ లేదు అని భయపెడతారు. మనలో చాలామందికి నిజంగానే స్టాక్ మార్కెట్ అన్నా, అందులో వచ్చే ఒడిదుడుకులు అన్నా కాస్త భయమే. కష్టపడి సంపాదించిన డబ్బు కదా, ఏమవుతుందో అని టెన్షన్. కానీ గుడ్డిగా పక్కవాళ్లు చెప్పారని డబ్బులు పెట్టే ముందు, లేదా అసలు ఏమీ తెలియకుండా భయపడిపోయే ముందు, అసలు ఈ గేమ్ ఎలా ఆడుతున్నారో మనం క్లియర్గా తెలుసుకోవాలి. అసలు ఈ ఐపీఓ అంటే ఏంటో చాలా సింపుల్గా మనకి అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. ఊహించుకోండి, మీ ఊర్లో రాజుగారి బిర్యానీ అని ఒక చిన్న హోటలుంది. ఆ బిర్యానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. రోజుకి 100 మంది వస్తుంటారు. రాజుగారికి మంచి లాభాలొస్తున్నాయి, బిజినెస్ సూపర్ హిట్. ఇప్పుడు రాజుగారు ఆ బిర్యానీ బ్రాంచ్ని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి 10 పెద్ద సిటీస్లో ఓపెన్ చేయాలి అనుకున్నారు. కానీ దానికి ఒక 10 కోట్ల రూపాయలు కావాలి. రాజుగారి దగ్గర అంత డబ్బు లేదు. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. డబ్బులు కావాలంటే రాజుగారు నేరుగా బ్యాంకుకి వెళ్లి లోన్ తీసుకోవచ్చు కదా. కానీ బ్యాంక్ లోన్ తీసుకుంటే ప్రతి నెల ఖచ్చితంగా వడ్డీ కట్టాలి. కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేశాక వ్యాపారం సరిగ్గా నడవకపోయినా సరే బ్యాంక్ వాడు ఊరుకోడు కదా, లోన్ కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తాడు. ఈ రిస్క్ రాజుగారికి ఇష్టం లేదు. అందుకే రాజుగారు ఇంకొక స్మార్ట్ ప్లాన్ వేశారు. ఆ 10 కోట్లు బ్యాంకు దగ్గర అప్పు తీసుకునే బదులు నాలాంటి మీలాంటి పబ్లిక్ దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నారు. మన దగ్గరికి వచ్చి, మీరు నా కంపెనీకి డబ్బులివ్వండి, దానికి బదులుగా నా బిజినెస్లో మీకు కొంత వాటా ఇస్తాను, అంటే నా కంపెనీకి సంబంధించిన షేర్స్ మీకు ఇస్తాను అని చెప్తారు. రేపు పొద్దున రాజుగారి బిజినెస్ దేశమంతా సూపర్ హిట్ అయితే ఆయనతో పాటు అందులో షేర్ హోల్డర్ అయిన మనకీ లాభాలొస్తాయి. నష్టపోతే ఇద్దరం కలిసే నష్టపోతాం, వడ్డీ కట్టే టెన్షన్ ఉండదు. ఇలా ఒక ప్రైవేట్ కంపెనీ తన బిజినెస్ని పెంచుకోవడానికి మొదటిసారిగా పబ్లిక్ దగ్గర డబ్బులు అడిగి వాళ్ల కంపెనీలో షేర్లివ్వడాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా షార్ట్కట్లో ఐపీఓ అంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల వ్యాపారంలో మనల్ని పార్ట్నర్స్ని చేసుకుంటున్నారు అన్నమాట. చాలామంది చేసే తప్పేంటంటే ఐపీఓ అనగానే ఏదో లాటరీ టికెట్ లాగా ఫీల్ అవుతారు. ఒక్క రోజులో లిస్టింగ్ గెయిన్ వచ్చేస్తుంది, డబుల్ ప్రాఫిట్ వస్తుందని ఎక్కడెక్కడ్నుంచో అప్పు చేసి మరీ అప్లై చేస్తుంటారు. గ్రే మార్కెట్ ప్రీమియం అని ఒక అనధికారిక మార్కెట్ చూసి గుడ్డిగా డబ్బులు పెడతారు. కానీ నిజమేంటంటే అన్ని ఐపీఓలు రాజుగారి బిర్యానీలాగా సూపర్ హిట్ అవ్వవు. కొన్ని కంపెనీలు కేవలం వాళ్ల పాత అప్పులు తీర్చుకోవడానికి వస్తాయి. ఇంకొన్ని కంపెనీల్లో మొదట్లోనే డబ్బులు పెట్టిన పాత ఇన్వెస్టర్స్ వాళ్ల వాటాని మనకు అంటగట్టి ఎగ్జిట్ అవ్వడానికి కూడా వస్తారు. దీన్నే ఆఫర్ ఫర్ సేల్ అంటారు. మరి రాజుగారు వచ్చి డబ్బులడగగానే మనం ఇచ్చేస్తామా? ఆయన లెక్కలు కరెక్టో కాదో మనకెలా తెలుస్తుంది? ఇక్కడే సెబీ ఎంట్రీ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేసే హెడ్ మాస్టర్ లాంటిది ఈ సెబీ. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ఇష్టమొచ్చినట్లు ఐపీఓకి రాలేదు. వాళ్ల జాతకం మొత్తం, అంటే లాభాలు, నష్టాలు, అప్పులు అన్నీ ఒక డాక్యుమెంట్లో రాసి సెబీకి ఇవ్వాలి. దాన్నే DRHP అంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటారు. సెబీ వాళ్ళు అంతా ఓకే అన్నాకే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. అప్పుడే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ అందులో అప్లై చేయడానికి అవకాశం వస్తుంది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇది. ఒక మంచి కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు లక్షలాది మంది ఎగబడి అప్లై చేస్తారు. మనకు కావాల్సింది ఒక లాట్ అయితే 100 మంది లైన్లో ఉంటారు. అంటే బెస్ట్ ఐపీఓలో మనకి షేర్స్ అలాట్ అవ్వడం అనేది నిజంగానే కొంత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ చెత్త కంపెనీల ఐపీఓలకి ఎవరూ అప్లై చేయరు కాబట్టి అందులో మీరు అప్లై చేస్తే వెంటనే మీకు షేర్లు వచ్చేస్తాయి. తర్వాత అవి నెగటివ్లో లిస్ట్ అయ్యి మన డబ్బులు ఆవిరైపోతాయి. సరే విరాజ్, అంతా బాగానే ఉంది. మరి రేపేదైనా కొత్త ఐపీఓ వస్తే నేను అప్లై చెయ్యాలా వద్దా? నా కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి? దీనికి నేను మీకొక 3 క్లియర్ స్టెప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టెప్ 1,
నో ద వై. అసలు ఆ కంపెనీ ఎందుకు డబ్బులు అడుగుతోంది? ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుతో కంపెనీ కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తుందా, కొత్త టెక్నాలజీ తెస్తుందా? దాన్నే ఫ్రెష్ ఇష్యూ అంటారు. ఇది మంచిది. అలా కాకుండా పాత అప్పులు తీర్చడానికో, పాత ఓనర్స్ వెళ్ళిపోవడానికో వస్తే కొంచెం జాగ్రత్త పడాలి. వాళ్ల ఫండమెంటల్స్ ఖచ్చితంగా చెక్ చేయాలి. స్టెప్ 2, చెక్ ద వాల్యుయేషన్. ఆ బ్రాండ్ మనకు బాగా తెలుసు కదా, మనం రోజూ వాడే ప్రోడక్ట్ కదా అని గుడ్డిగా కొనకూడదు. ఒక 10 రూపాయల పెన్ని ఎవరైనా 100 రూపాయలకిస్తే మనం కొంటామా? అలాగే కంపెనీ అడుగుతున్న ప్రైస్ ఆ షేర్కి వర్తుందా లేదా అని చూడండి. దాన్నే వాల్యుయేషన్ అంటారు. ఆన్లైన్లో ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అందులో వాళ్ళ లాభాలు చూసి, వాళ్ళ కాంపిటీటర్స్తో పోల్చి అప్పుడు నిర్ణయం తీసుకోండి. స్టెప్ 3, డిసైడ్ యోర్ గేమ్ ప్లాన్. మీరు ఏ ఉద్దేశ్యంతో డబ్బులు పెడుతున్నారు? కేవలం లిస్టింగ్ గెయిన్ కోసం, అంటే మార్కెట్లోకి వచ్చిన రోజే అమ్మి లాభం తీసుకుందామని అప్లై చేస్తున్నారా? లేక లాంగ్ టర్మ్ ఆ కంపెనీతో ప్రయాణిద్దాం, కాంపౌండింగ్ ద్వారా వెల్త్ క్రియేట్ చేద్దామని పెడుతున్నారా? ముందే ఫిక్స్ అవ్వండి. ఒకవేళ ఏ గ్లోబల్ ప్రాబ్లం వల్ల మార్కెట్ బాలేక నెగటివ్లో లిస్ట్ అయితే, ఆ లాస్ని భరించి వెయిట్ చేసే రిస్క్ కెపాసిటీ మీకు ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఎమర్జెన్సీ ఫండ్ని, పిల్లల ఫీజులోకి దాచిన డబ్బుల్ని తీసుకొచ్చి ఎప్పుడూ ఐపీఓలో పెట్టకూడదు. సింపుల్గా చెప్పాలంటే, ఐపీఓ అనేది ఒక కంపెనీ తన ఎదుగుదల కోసం పబ్లిక్ని భాగస్వాములను చేసే ఒక మంచి ప్రాసెస్. అది మనకి ఒక అద్భుతమైన అవకాశం కావచ్చు, లేదా ముంచేసే పెద్ద రిస్క్ కూడా కావచ్చు. సరైన నాలెడ్జ్తో వెళ్తే మంచి రిటర్న్స్ వస్తాయి. పక్కింటి వాళ్ళు చెప్పారు కదా అని గుడ్డిగా వెళ్తే ఉన్న డబ్బులు పోతాయి. ఇన్వెస్ట్ చేసే ముందు మీ రీసెర్చ్ మీరు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్ విరాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్.